జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు నటి బీజేపీ నాయకురాలు మాధవీలత. తనను అసభ్య పదజాలంతో దూషించి తన పరువుకు భంగం కలిగించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటోన్న మాధవీలతతో మా ప్రతినిధి శ్రీనాథ్ ఫేస్ టు ఫేస్. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సినీ నటి మాధవీలత ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. అసలు ఈ ఫిర్యాదులో ఎలాంటి పాయింట్లు పేర్కొన్నారో మొదలైన విషయాలన్నీ కూడా ఆమె మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఫిర్యాదులో మీరు ఎలాంటి పాయింట్స్ని అయితే మీరు పెట్టారు? సో స్టార్టింగ్ అయితే నేనేం చేశాను అంటే నేను ఎలాంటి వీడియో చేశాను, దానికి ఆయన ఎలాంటి వర్డ్స్ ఇంక్లూడ్ చేస్తూ వీడియో చేశాడు అన్నదంతా ఒక పేజ్ రాసి, అండ్ నెక్స్ట్ సోషల్ మీడియాలో కానీ నాకు వచ్చే మెసేజ్లు కాల్స్ ఎలా థ్రెటన్ చేస్తున్నారు నన్ను, అండ్ నా పేరెంట్స్కి ఎలాంటి కాల్స్ మా చుట్టాలందరూ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా పేరెంట్స్ని థ్రెటన్ చేస్తే ఆ థ్రెటన్స్ నుంచి మా పేరెంట్స్ ఎట్లా సఫర్ అయ్యారు, దాని నుంచి నేను ఎట్లా ట్రోమాకి గురయ్యాను, హౌ ఐ వాజ్ హాస్పిటలైజ్డ్, నేను ఎలా సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ మోరల్ స్ట్రెంత్ తెచ్చుకొని, అండ్ ఈ సంక్రాంతి హాలిడేస్ రావడం వల్ల నాకు మోరల్ స్ట్రెంత్ గెయిన్ చేసుకొని మళ్ళీ ఈ కంప్లైంట్ వరకు వచ్చి, సో నాకున్న ట్రోమాని నాకుండే థ్రెటన్స్ని నేను సిపి గారికి మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. దేశంలో ఎన్నో చోట్ల మహిళల కోసం ఈవెంట్లు జరుగుతున్నాయి మేడం, ప్రత్యేకంగా మీరు తాడిపత్రిలో జరిగిన సంఘటన ఎందుకు మీరు తీసుకున్నారు? యాక్చువల్లీ దేశంలో జరిగేటటువంటి చాలా సంఘటనల మీద నా నోటీస్కి ఏవైతే వస్తాయో వాటన్నింటి మీద నేను ఎప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాను. నా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే నాకు నోటీస్కి వచ్చి దిస్ ఈజ్ గుడ్, నాకు చేయాలి అనిపించిన ప్రతి వీడియో చేయడం జరిగింది. అలానే ర్యాండమ్గా ఇది చేయడం జరిగింది. సో ఒకవేళ ఇది మా పార్టీ వాళ్ళ దగ్గర నుండి చేయించారు అనుకుంటే అలా అనుకోనివ్వండి అని కూడా చెప్తా. బెంగళూరులో జాబ్ చేసుకుంటున్న మీరు, ఘటన అయితే తాడిపత్రిలో జరిగింది, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? నేను హైదరాబాద్లో ఉంటాను, బెంగళూరులో ఉంటానండి. నా వీడియోలు చూస్తూ ఉంటే చెప్తూ ఉంటా, బికాజ్ నేను వర్క్ చేసే కంపెనీ హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. సో నేను ఇక్కడికి అక్కడికి షఫల్ అవుతూనే ఉంటాను. అండ్ నేను రాయదుర్గ ప్రాంతంలోనే 15 సంవత్సరాలుగా ఉంటున్నాను కాబట్టి నేను ఇక్కడ సైబరాబాద్ కమిషనరేట్కి కంప్లైంట్ చేయడం జరిగింది. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే మీరు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారా, లేదంటే వ్యక్తిగతంగా మీరు స్పందించి ఈరోజు ఫిర్యాదు చేశారా? కాదండి, నేను రాయదుర్గ ప్రాంతంలో ఉంటాను కాబట్టి నేను కమిషనరేట్కి కంప్లైంట్ చేస్తాను అంటే కమిషనర్ దగ్గర అపాయింట్మెంట్ టైమింగ్స్ అవన్నీ ఓకే, మా పార్టీ అనుబంధ సంస్థలు నాకు హెల్ప్ చేశాయి. మీకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు, అయితే పోలీసుల నుంచి మీకు ఎలాంటి హామీ లభించింది? సో దాన్ని ఇప్పుడు మెన్షన్ చేయడం, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాను కదా, కమిషనర్ గారికి ఫార్మల్ రిజిస్టర్ చేయడానికి ఫార్మల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏసీబీ గారి దగ్గర వెళ్ళి కూర్చొని మొత్తం డీటెయిల్స్ ఇచ్చి నాకేం కావాలి, ఎలాంటి సెక్యూరిటీ కావాలి, సో ఏ సెక్షన్ల కింద ఆయన నన్ను అబ్యూస్ చేసి థ్రెటన్ చేస్తున్నారు, దానికి తగ్గట్లు నాకు ఎలాంటి సెక్యూరిటీ కావాలని ఇప్పుడు ఏసీపీ గారితో మాట్లాడితే తెలుస్తుంది. ఇదే ఘటనపై జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా క్షమాపణలు అయితే చెప్పారు, కావాలని ఇదంతా కూడా ఆమె రచ్చ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. దీనిపై మీరేమంటారు? నా అన్యాయం జరిగింది, నాకు మాటలు పడింది, నేను హర్ట్ అయింది, నా ఫ్యామిలీ హర్ట్ అయింది కూడా ఆయన మాటల వల్ల. సో ఏదో ఒక మాట అనేసేసి సారీ అంటారు, రేపు పొద్దున ఇంకో వాళ్ళు వస్తారు సారీ అని, ఎవరో రోడ్న పోయే వెదవో లేకపోతే ట్రోలర్సో అలాంటి కామెంట్స్ చేశారనుకోండి, సరే చూడదు అని చెప్పి వదిలేస్తాము. ఆ సీనియర్ పాలిటీషియన్ అండ్ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేకి తండ్రి, బాధ్యత గల స్థానంలో ఉన్నారు, బాధ్యత గల వయసులో ఉన్నారు. సో నాకు ఆవేశంలో నేను బూతులు తిట్టేశాను అంటే సమాజానికి కొన్ని వ్యవస్థలు ప్రజలకి మార్గదర్శకంగా ఉండాలి, అందులో ముఖ్యంగా పాలిటీషియన్స్. 4 పిల్లర్స్లో పాలిటీషియన్స్ కూడా వన్ ఆఫ్ ద పిల్లర్. వాళ్ళు ప్రజలకి మంచి మార్గం చెప్పాలి, మంచి మాటలు చెప్పాలి. బట్ హీ సెడ్ నేను తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు, కానీ మీరు అందరూ అంటున్నారు కాబట్టి నేను క్షమాపణ. సో దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ సారీ అండి. అండ్ ఇంకొకటి, అబ్యూజివ్ వర్డ్స్ సోషల్ మీడియాలో చేసినా సరే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు, అలాంటి కఠిన చర్యలే అందరి మీద తీసుకుంటామని మాటిచ్చిన కారణంగా అవే తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మొత్తానికి ఈ వివాదం అయితే ఇప్పట్లో సద్దుమణిగే అయ్యే పరిస్థితి అయితే లేదు. కెమెరామెన్ శ్రీనాథ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.